ఓడిపోయిన వాడే అసలు విజేత. మనలో చాలా మందికి ఒక భయం ఉంటుంది. నేను ఫెయిల్ అయితే, నన్ను అందరూ నవ్వితే, నా పరిస్థితులు నన్ను ముందుకు వెళ్ళనివ్వకపోతే. కానీ ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక సాధారణ వ్యక్తి అసాధారణ విజయం సాధించిన కథ. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇది నాకు ఎంతో సపోర్ట్గా ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్దాం. ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే అతనికి కలలు పెద్దవి. కానీ పరిస్థితులు మాత్రం చాలా చిన్నవి. తండ్రి కూలి పని, అమ్మ ఇళ్లలో పని, ఇంటి పరిస్థితి రోజుకు వచ్చిన డబ్బుతోనే రోజు గడిచేది. రమేష్ చదవాలి అనుకున్నాడు. కానీ పేదరికం అతని ముందు గోడలా నిలిచింది. పాఠశాలలో కూడా అతన్ని చాలా మంది వెక్కిరించేవారు. నీ వల్ల ఏమవుతుంది, నీ పరిస్థితి చూసుకో అని చెప్పేవారు. ఆ మాటలు అతని గుండెల్లో బాణంలా దించేవి. మొదటి ఓటమి. ఇంటర్ పరీక్షలు రాశాడు. అతనికి నమ్మకం ఉంది, నేను పాస్ అవుతాను అని. కానీ ఫలితాలు వచ్చిన రోజు అతని పేరు ఫెయిల్ లిస్ట్లో ఉంది. ఆ రోజు అతను చాలా ఏడ్చాడు. అతనికి అనిపించింది, నా జీవితమే ఇక్కడితో ముగిసిపోయింది. గ్రామంలో అందరూ మాట్లాడుకున్నారు, చదువు అతనికి కాదు, ఇప్పుడైనా పని చేసుకుంటాడు. అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా కూలిపోయింది. కానీ ఆ రాత్రి అతను ఒక విషయానికి అర్థం చేసుకున్నాడు. నా పరిస్థితులు నా భవిష్యత్తును నిర్ణయించవు, నా నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేవడం ప్రారంభించాడు. గ్రామంలో కూలి పని చేసేవాడు, రాత్రి చదువుకునేవాడు. అతనికి పుస్తకాలు కొనడానికి డబ్బుల్లేవు. లైబ్రరీకి 5 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాడు. వెన్నెల్లో కూర్చొని చదివిన రోజులు కూడా ఉన్నాయి. మరొక పరీక్ష, మళ్లీ పరీక్ష రాశాడు. ఈసారి అతను పాస్ అయ్యాడు. కానీ జీవితం అక్కడితో ఆగలేదు. డిగ్రీ చదవడానికి డబ్బుల్లేవు. చుట్టుపక్కల వాళ్లు మళ్లీ చెప్పడం మొదలు పెట్టారు, ఇంత కష్టపడినా ఏమవుతుంది, నీ స్థాయి తెలుసుకో. కానీ రమేష్ ఈసారి ఆ మాటలు వినలేదు. అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డిగ్రీ పూర్తి చేశాడు. కల పెద్దది. అతనికి ఒక కల ఉంది, నేను ఒక అధికారి అవ్వాలి. అందరూ నవ్వారు. నువ్వా అధికారి అని ఎగతాళి చేశారు. కానీ అతను ఓ విషయానికి గుర్తుంచుకున్నాడు, ప్రపంచం నీ కలలను నవ్వుతుంది. నువ్వు సాధించినప్పుడు అదే ప్రపంచం చప్పట్లు కొడుతుంది. 3 సార్లు ఫెయిల్. అతను పోటీ పరీక్షలు రాశాడు. మొదటిసారి ఫెయిల్, రెండోసారి ఫెయిల్, మూడోసారి మళ్లీ ఫెయిల్. ఈసారి అతని మనసు నిజంగా విరిగిపోయింది. అతనికి అనిపించింది, ఇంత కష్టపడ్డా ఫలితం ఎందుకు రావడం లేదు. కానీ ఆ సమయంలో అతని తల్లి ఒక మాట చెప్పింది, నువ్వు పడే ప్రతి ఓటమి నీ విజయం దగ్గర పడుతున్న సంకేతం. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. 4వ ప్రయత్నం. అతను మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి మరింత క్రమశిక్షణతో. సోషల్ మీడియా లేదు, అవసరం లేని స్నేహాలు లేవు, ఫోన్ కూడా సైలెంట్. అతని ప్రపంచం ఒక్కటే లక్ష్యం. రోజుకు 12 గంటలు చదివాడు. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఫలితాలు వచ్చిన రోజు ఈసారి అతని పేరు సెలెక్ట్ అయిన లిస్ట్లో ఉంది. గ్రామం మొత్తం అతని ఇంటి ముందు చేరింది. ముందు ఎగతాళి చేసిన వాళ్లు కూడా మా గ్రామానికి గర్వకారణం అని చెప్పారు. అతను నవ్వాడు. కానీ అతనికి తెలుసు, ఆ విజయం ఒక్క రోజులో రాలేదు. అది సంవత్సరాల కష్టం. నీకు చెప్పాలనుకుంటున్న సందేశం, నువ్వు ఇప్పుడు ఓడిపోయి ఉండవచ్చు. నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రపంచం నిన్ను చిన్నచూపు చూస్తూ ఉండవచ్చు. కానీ గుర్తు పెట్టుకో, ఓటమి అంటే అంతం కాదు. కష్టం అంటే శిక్ష కాదు, అది శిక్షణ. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు నిన్ను నమ్ము. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కలలు పెద్దవిగా ఉంచు. విజయం ఒక్కసారిగా రాదు, ప్రతిరోజు చిన్న చిన్న అడుగుల రూపంలో వస్తుంది. చివరి మాట, ఓడిపోయిన వాడే అసలు విజేత. ఎందుకంటే అతను పడిపోయినా మళ్లీ లేచాడు. నువ్వు పడిపోయావా, లేచి నిలబడు. ప్రపంచం నిన్ను ఆపుతుందా, ముందుకు నడువు. నీ కథ కూడా ఒకరోజు ఇతరులకు మోటివేషన్ అవుతుంది. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో, నేను ఆగను, నేను తగ్గను, నేను గెలుస్తాను. ఎందుకంటే నువ్వు సాధారణ వాడివి కాదు, నువ్వు ఒక విజేత. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్స్